సంపత్ కుమార్. ఇక సంపత్ కుమార్ వచ్చేసి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మరో నేత అని చెప్పాలా. ఓకేనా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి బట్టి చూసినాం, తర్వాత దయాకర్ని చూసినాం, ఇప్పుడు సంపత్ కూడా ఆ సామాజిక వర్గం నుంచే టికెట్ ఆశిస్తున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ ఆశిస్తున్నటువంటి నేపథ్యం. 2014లో అల్లంపూర్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యం ఉంది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని కార్మిక సలహా మండలి సభ్యుడు కూడా తిను చేసినటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్ర ఇన్ఛార్జిగా చేసిండు. 2023లో కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల్లో అబ్జర్వర్ కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. మొన్న నాగర్కర్నూలు నుంచి కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ తినని కాదని అక్కడ మల్లు రవి గారికి అయితే టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. మల్లు రవి గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేసుకున్నాడు, చాలా చేసినటువంటి నేపథ్యం ఉంది. దగ్గర తినైతే కొంచెం అసంతృప్తి నిరాశ చెందినప్పటికీ మళ్ళా మల్లు రవి గెలుపు కోసం అయితే పనిచేసి సంపత్ అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. మరి ఇంకోటి ఏంటంటే ఏఐసిలో తిను ఏఐసిసికి ఢిల్లీ కాంగ్రెస్ కి చాలా దగ్గర సంబంధాలే ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంటది. అయితే ఇంకోటి ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి లీడర్ కాబట్టి ఆ ఈక్వేషన్స్ లో అయినా సరే నాకు పిసిసి ప్రెసిడెంట్ మాట అయితే వినిపిస్తున్నాడు. అంటే మొన్న ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి, కాకపోతే మొన్న 23లో జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందినటువంటి నేతగా అయితే అపఖ్యాతి ఆ పేరైతే కట్టుకున్నప్పటికీ సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఈక్వేషన్స్ కొన్ని ఇబ్బందుల వల్ల తను ఓడిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఎంపీ టికెట్ ఇస్తే నేను గెలిచి చూపిస్తాను చెప్పినప్పటికీ కూడా మల్లురావు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే నాకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈసారి పిసిసికి నేను అర్హుని, చాలా రోజుల నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే సర్వ్ చేస్తున్న ఏఐసిసి తోటి కూడా సంబంధాలు ఉన్నాయి అన్న ఈక్వేషన్స్ లో ఇంకోటి కమ్యూనిటీ ఈక్వేషన్స్ లో కూడా తను టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట. అయితే మహబూబ్నగర్ జిల్లాకి ఆల్రెడీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి సీఎం పదవి అనేటువంటిది ఉంది, ఓ మినిస్ట్రీ కూడా ఉంది. మరి ఈ ఈక్వేషన్స్ లో మరి పిసిసి పదవి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే ఇస్తారా అనేటువంటిది అయితే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ డివిజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మరి జనరల్ గా డివిజన్ తీసుకున్న నాగర్కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకుంటే రేవంత్ సొంతూరేమో నాగర్కర్నూలు సెగ్మెంట్ లోనే ఉంటది. మరి ఆ ఈక్వేషన్స్ లో ఫిట్ అవుతాడా మరి లేదనుకుంటే ఎలాగే ఇది సపరేట్ అయింది కాబట్టి అది గద్వాల జిల్లా, రేవంత్ ఇప్పుడు కొడంగల్ ఏమో మహబూబ్నగర్ జిల్లా కాబట్టి మరి అట్లా తీసేసుకుంటారా? ఉమ్మడి జిల్లాలో ఆల్రెడీ సీఎం ఉంది, మరి పిసిసి ప్రెసిడెంట్ కూడా మహబూబ్నగర్కి ఇస్తారా చూడాల్సినటువంటి అవసరం అయితే